ప్రియమిత్రులారా, మానవ జీవితంలో అతి ప్రధాన పాత్ర పోషించేది శరీరమే. ఈ జీవితానికి అర్థము, పరమార్థము ప్రసాదించేది శరీరమే. అలాగే జీవితంలో ఆనందము, జ్ఞానము, దివ్యత్వము రావడానికి ఈ శరీరమే కారణమవుతుంది. మానవులలో కొందరు ఈ శరీరం యొక్క అనాటమీని తెలుసుకుని తమకు అంతా తెలిసిపోయింది అనుకుంటారు. కానీ కాదు మిత్రులారా, ఈ శరీరము ఆ దివ్య శక్తికి మాధ్యమంగా పనిచేస్తుంది. ఈ శరీరాన్ని అర్థం చేసుకుని సవ్యంగా దీనిని ఉపయోగిస్తే మానవ జన్మ పరిపూర్ణమై జన్మరాహిత్యాన్ని పొందగలుగుతారు. నిజానికి ఈ శరీరము అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చూసే ఈ శరీరము అణు పరమాణువులతో ఒక దగ్గరికి చేర్చబడి ఒక రూపాన్ని సంతరించుకుంది. శరీరము ఏ రూపంలో ఉండాలి అనేది మాత్రం మీ డిఎన్ఏలోని 2 ప్రోగుల జతలో అది నిక్షిప్తమై ఉంది. ఆ డిఎన్ఏలోనే మీ యొక్క స్వభావము, సామర్థ్యాలు నిక్షిప్తం చేయబడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే మీ శరీరానికి డిఎన్ఏ అనేది ఒక బ్లూ ప్రింట్ అని చెప్పవచ్చు. అలాగే మీ యొక్క ఆధ్యాత్మిక సామర్థ్యాలు కూడా మీ శరీరంలోనే ముందుగా నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ప్రతి శరీరానికి ఒక పరిమితి అనేది విధించబడి ఉంది. మీరనుకున్నట్లు అన్ని శరీరాలు ఒకేలా ఒకే సామర్థ్యంతో లేవు. ఈ విషయం మానవులు గ్రహించినప్పుడు వారి వారి సామర్థ్యాలను అనుసరించి జీవించగలుగుతారు. ఉన్నంతలో ఆనందంగా ఉండగలుగుతారు. ఈ విషయం తెలియనప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ ఉండి వారి స్థాయి సామర్థ్యాలు గుర్తించినప్పుడు వారు వైఫల్యాలకు లోనవుతారు. తద్వారా బాధలు, కష్టాలు, అనారోగ్యము ప్రాప్తిస్తాయి. కనుక శరీరం గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. ఇప్పుడు శరీరం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. ఈ శరీరం యొక్క స్థాయిని బట్టి ఆ శరీరాన్ని ఎంచుకున్న ఆత్మ యొక్క స్థితిగతులు ఉంటాయి. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగిన ఆత్మ భూమిపై జన్మ తీసుకునేటప్పుడు వారి శక్తులకు సరిపోయే అధిక సామర్థ్యం కలిగిన శరీరాన్ని ఎంచుకుంటుంది. తద్వారా వారి జన్మ ప్రణాళికను పరిపూర్ణం చేసుకుంటుంది. ఈ శరీరంలోని శక్తి నిల్వలను బట్టి ఆ శరీరధారి యొక్క సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఎంత ధ్యానం చేసి మీ యొక్క శక్తి నిల్వలను పెంచుకుంటే మీరంత సమర్థవంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అలాగే శక్తివంతంగా కూడా ఉంటారు. ధ్యానం ద్వారా శక్తి నిల్వలు పెరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మానవులు గుర్తుపట్టాలి. ఇంకా కొందరి విషయంలో వారి ఆధ్యాత్మిక స్థితి ఎక్కువగా ఉండటం వల్ల వారిలో శక్తి నిల్వలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. మరికొందరు వారి జీవిత ప్రణాళిక వలన, అంటే వారు భూమిపై మహా గొప్ప పనులు చేయడానికి వచ్చినప్పుడు వారి శక్తి నిల్వలు శరీరంలో అధికంగానే ఉంటాయి. ఈ విధంగా శక్తి నిల్వలు అనేవి మానవ శరీరానికి చాలా అవసరం. శక్తి నిల్వలు ఎంత ఎక్కువ ఉంటే అంత అద్భుతమైన జీవితం. ఈ విషయాన్ని మానవులు గ్రహించాలి. మానవ శరీరానికి నిద్ర అనేది కూడా శక్తిని స్వీకరించడానికే. కానీ అలా చేయడం వల్ల కేవలం మీరు బ్రతికి ఉండడానికి మాత్రమే
ఈ శక్తి ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో మీరు ఉద్యోగ వ్యాపారాలు, కష్ట నష్టాలు, బాధలు, అనారోగ్యం వీటితోటే ఒక అసంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తారు. అదే మీరు ధ్యానం చేసి శక్తి నిల్వలను శరీరంలో పెంచుకుంటే ఆ శక్తి నిల్వలే మిమ్మల్ని శక్తివంతం చేసి ఆనందంగా సంతృప్తిగా జీవించేలా చేస్తాయి. ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా మారాలి అంటే మాత్రం శక్తి నిల్వలు శరీరంలో ఉండటం అనేది అత్యవసరం. దానికోసమే ప్రత్యేకంగా మీ శరీరంలో ఎనర్జీ బాడీ ఉంది. దాన్నే మీరు నాడీమండల శరీరము అంటారు. ఇందులోనే శక్తి ఎక్కువగా నిల్వ చేయబడి ఉంటుంది. ఈ శక్తి నిల్వలకి ఒక పరిమితి అనేది ఉండదు. ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు. మీ పరిపూర్ణ ఆరోగ్య వ్యవస్థ మొత్తం ఈ శక్తి నిల్వలపై ఆధారపడి ఉంటుంది. విశ్వశక్తి కూడా మీ శరీరాన్ని శక్తిని స్వీకరించడంలో ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ, కానీ మీరు మాయలో ఉండి దీనిని గుర్తించలేరు. అందుకే ధ్యానము అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. మీ శక్తి నిల్వల్ని పెంచుకోవాలి.